తమిళ సినీ రాజకీయ వర్గాల్లో విజయ్, నటి త్రిష పేర్లు తరచూ చర్చల్లో నిలుస్తున్నాయి. ఎన్నికల ముందే వీళ్ల బంధం బయటపడటం, ఎన్నికల విజయంపై విజయ్కు త్రిష అభినందనలు తెలియజేయటం, ప్రమాణ స్వీకారం నాడు చేసిన హడావిడి, పుట్టినరోజు వేడుక జరపటం ఇదంతా ఒక ఎత్తైతే, ఇప్పుడు ఆలయ ఉత్సవ బ్యానర్లో ఇద్దరు ఫోటోలు కలిసి కనిపించటం మరోసారి ఆసక్తిని రేపింది. అదే సమయంలో ఆలయ ఉత్సవాల్లో సినీ ప్రముఖుల ఫోటోలను విచ్చలవిడిగా వాడటం, అభిమానుల బ్యానర్ సంస్కృతిపై ఈ ఘటన మరోసారి చర్చకు దారితీసింది. మారియమ్మన్ ఆలయ ఉత్సవాల్లో వివాదాస్పద ఫ్లెక్సీ కలకలం రేపింది. సీఎం విజయ్ను రావణాసురుడిగా, త్రిషను అమ్మవారిగా చిత్రీకరించడంపై స్థానికులు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు ఇద్దరు యువకులపై కేసు నమోదు చేశారు. మరోవైపు విజయ్, పూజా హెగ్డే జంటగా వినోద్ డైరెక్షన్లో కేవీఎన్ ప్రొడక్షన్ నిర్మించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ జననాయగన్ రేపు గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. సెన్సార్ పరమైన అడ్డంకులను దాటుకొని ఎట్టకేలకు క్లియరెన్స్ సాధించిన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30కి పైగా దేశాల్లో 8,000కు పైగా థియేటర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తున్నారు. అయితే ఈ బిగ్ రిలీజ్ కంటే ఒక్కరోజు ముందే తమిళనాడులో ఈ విచిత్రమైన వివాదం చోటు చేసుకుంది. సేలం జిల్లా అత్తూరులోని ప్రసిద్ధి మారియమ్మన్ ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా వార్షిక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ పవిత్ర వేడుకల సందర్భంగా స్థానిక యువకులు కొందరు ఆలయ ప్రాంగణానికి సమీపంలో ఒక భారీ బ్యానర్ను ఏర్పాటు చేశారు. ఆ బ్యానర్లో ముఖ్యమంత్రి విజయ్ను రావణాసుడి అవతారంలోనూ, ఆయన కింద హీరోయిన్ త్రిషను అమ్మవారి రూపంలోనూ చిత్రీకరించారు. ఎంతో నిష్ఠతో జరుపుకునే దేవాలయ ఉత్సవాలు సినీ నటీనటులను దేవతల అవతారాలతో పోల్చుతూ ఇలాంటి బ్యానర్లు పెట్టడంపై స్థానికులు, భక్తులు, నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వివాదం పెద్దది కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు కడేవీధికి చెందిన చంద్రు, తలైవాసల్ ప్రాంతానికి చెందిన గోకుల్ అనే ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు. ఒకవైపు ఈ వివాదం కొనసాగుతుండగానే మరోవైపు జననాయగన్ విడుదల సందడి కాలీవుడ్లో పీక్స్కు చేరింది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, మమితా బైజు వంటి ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు. అనిరుద్ రవిచంద్రన్ అందించిన సంగీతం ఇప్పటికే చార్ట్ బస్టర్గా నిలిచింది. విజయ్ కెరియర్లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ అండ్ వైడ్ రిలీజ్ మూవీ కావడంతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందోనని సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.